Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 31 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. I'll build thee and thou shalt be built, and shall go forth in the dances of them that make merry. నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. Tough times will surely come our way. మన జీవితంలో కఠినమైనటువంటి సమయాలు వస్తాయి. But in this devotion we will see few promises in 31st chapter verses 3 and 4. అయితే ఈ ధ్యానాల్లో 31వ అధ్యాయం 3-4 వచనాల్లో కొన్ని వాగ్దానాలు మనం చూస్తున్నాం. There are promises for tough times from our loving heavenly Father to see us through them. మన కష్ట సమయాల్లో మన ప్రేమగల పరలోకపు తండ్రి యొద్ద నుండి మనకి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. And he wants to see us through those situations. ఆ పరిస్థితుల గుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. So in this scripture we find Jeremiah in a troubled situation. ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇర్మియా ఎంతో కలత చెందినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. God had given him the task of telling the people of Israel that they had failed God. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల తప్పిపోయి ఉన్నారు అనేటువంటి వర్తమానము వాళ్ళకి తెలియపరచాలని ఇర్మియాకి చెప్పినాడు. He was about to unleash his wrath upon them. God is going to unleash his wrath upon them. ఇక దేవుడు తన ఉగ్రతని వారి మీద కుమ్మరించనై ఉన్నాడు. First of all, మొదటిదిగా Israelites are troublesome people. ఇశ్రాయేలీలే ఎంతో ఇబ్బంది కలిగించే ప్రజలు. You and I know they are stiff-necked people. నీకు నాకు తెలుసు కదా, వారు మెడ వంచని తరం వాళ్ళు. People like Moses, people like Samuel suffered. మోషే లాంటి ప్రజలు, సమూయేలు లాంటి వారే ఎన్ని బాధలు పడ్డారు. Such leaders suffered. అలాంటి నాయకులు బాధను అనుభవించారు. And now Jeremiah's message is a troublesome message. ఇప్పుడు ఇర్మియా ఇవ్వబోయే వర్తమానము కొంచెం ఇబ్బంది పెట్టేది. That is, God is going to pour his wrath upon you. అంటే దేవుడు మీ మీద తన ఉగ్రతను కుమ్మరించనై ఉన్నాడు. So what a troublesome message to be delivered to troublesome people. చూడండి, ఎంతో ఇబ్బందికరమైనటువంటి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. So Jeremiah was in a very tough situation. ఇక్కడ ఇర్మియా చాలా కఠినమైనటువంటి స్థితిలో ఉన్నాడు. Coming to the history, ఇప్పుడు చరిత్ర దగ్గరకు వస్తే Judah was in a covenant relationship with God. యూదా దేవునితో నిబంధన సంబంధంలో ఉన్నారు. They were his chosen people. వారు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. Yet they chose to worship the pagan god Baal. అయినను వారు బయలు అనేటువంటి అన్య దేవతలని పూజించడానికే వాళ్ళు కోరుకున్నారు. The king of Judah had been defeated in battle, and now the people were the subject of Babylon. యూదా రాజు యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు యూదా ప్రజలందరూ కూడా బబులోనికి చెరగా బందీలైపోయినారు. Very soon God would allow the brutal Babylon to rule over them for 70 years. అతి త్వరలోనే ఈ బబులోను వారు ఎంతో కిరాతకంగా వారిని 70 సంవత్సరాలు పరిపాలించనై ఉన్నారు. Yes, tough times were on the horizon for the people of Judah. యూదా ప్రజలైనటువంటి వారికి కష్ట సమయం అనేది ఉండింది. But instead of turning to God for help, అయితే ఇక్కడ సహాయం కొరకు దేవుని వైపుకి వారు తిరిగేదాని బదులుగా they choose to continue to worship the false idols or the gods of Babylon and others. ఆ బబులోని యొక్క దేవతలని, అన్య దేవతలనే వాళ్ళు పూజించాలని కోరినారు. So God sent Jeremiah to call Judah out of their wicked ways. కాబట్టి ఇక్కడ దేవుడు ఇర్మియాకి ఆ యొక్క వర్తమానం ఇచ్చి యూదా ప్రజలు వారి దుర్మార్గపు కార్యాలు విడిచిపెట్టాలి అని కోరినారు. And to tell the people of Judah to turn back to him before it was too late. ఇప్పుడు యూదా ప్రజలు ఇంకా ఆలస్యం కాకముందే వారు దేవుని యొద్దకు తిరిగి రావాలి అని వర్తమానం But ఇచ్చారు. they ignored Jeremiah's warning of God's coming judgment. అయితే దేవుని యొక్క తీర్పు రాబోతుంది కదా, దాని గురించి ఇర్మియా ఇచ్చిన హెచ్చరికని వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు. So they were very indifferent to Jeremiah's message. వాళ్ళు ఇర్మియా ఇచ్చినటువంటి ఈ వర్తమానానికి అస్సలు వారు లెక్క చేయలేదు. Now faced with the people's indifference to his message, Jeremiah had his own choice to make. ఇప్పుడు తన ప్రజలు ఇర్మియా యొక్క సందేశాన్ని వారు లెక్క చేయలేదు కదా, కాబట్టి ఇర్మియా ఇప్పుడు తాను ఏమి చేయాలనుకున్నాడో ఇప్పుడు చెప్తున్నాడు. Either he could go with the flow and follow the people's lead. ఇప్పుడు ప్రజలు ఉన్న పరిస్థితిలో వాళ్ళతో పాటే వారు కొట్టుకొని పోవడమా, Or Jeremiah
has to join with them, ఇర్మియా ఇప్పుడు అలాంటి ప్రజలతో కలుసుకోవాలా, or he could remain faithful to God and his will. లేదా దేవుని కొరకై ఇంకను నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలా? So Jeremiah was, a choice is before him. ఇప్పుడు ఇర్మియా ఎదుట ఈ ఎంపిక అనేది ఉంది. So in the face of adversity and growing defiance from God's people, Jeremiah chose faith over popularity. ఇక్కడ దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఆ విరోధ భావము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ఆ ప్రజలతో పాటే తప్పు మార్గాలు పోయేదాని బదులుగా దేవుని కొరకే నమ్మకంగా ఉండాలి అనేటువంటి తీర్మానం చేసుకున్నాడు. If Jeremiah joins them, he can become a popular prophet. ఒకవేళ ఇర్మియా వారితో చేయగలిపి ఉంటే ఈయన ఒక పేరు ప్రఖ్యాతిగాంచేటువంటి ప్రవక్త అయిపోయి ఉండేవాడే. But he wanted to maintain faith. కానీ ఆయన విశ్వాసం కలిగి ఉండాలని కోరినాడు. So here God is promising Jeremiah. ఇక్కడ దేవుడు ఇర్మియాకి వాగ్దానం చేస్తున్నాడు. God remained faithful to Judah in spite of their disobedience. యూదా వారు ఎంత అవిధేయులైనా దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. He remembered his promise to restore his blessing. వారిని మరలా సమకూర్చి ఆశీర్వదిస్తాననేటువంటి వాగ్దానం జ్ఞాపకం And చేసుకున్నాడు. because of his everlasting love, God showed his mercy on a faithless people. ఆయన శాశ్వతమైన ప్రేమ గలవాడు కాబట్టి విశ్వాసఘాతకులైన వారి ఎడల తన కృప చూపిస్తూనే And ఉన్నాడు. gave them a new covenant. వారికి ఒక నూతన నిబంధన చేసినాడు. So the story from Jeremiah is not just a piece of history from long ago. కాబట్టి ఇర్మియా జీవితంలో ఈ చరిత్ర అనేది ఏదో ఎక్కడో చరిత్రలో జరిగిపోయి మిగిలిపోయిన ఒక ఘట్టం There మాత్రం is a కాదు. meaning for our lives also today. ఈ రోజు మన జీవితాలకు కూడా దీనికి ఒక అర్థం అనేది ఉంది. Right now we can apply that truth. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనం అన్వయింపజేసుకోవచ్చు. Just like Judah, sometimes we find ourselves facing tough times. యూదా వలనే కొన్నిసార్లు మన జీవితంలో కఠినమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. Yes, just like Jeremiah, we might be in trouble. ఒకవేళ ఇర్మియా వలె మనం ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నామేమో. When tragedy strikes us close to home, ఎప్పుడైతే మనకి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి సమీపిస్తాయో, and it can be hard to see the light at the end of the tunnel. కాబట్టి మనకి ఇక ఆ ముగింపులో అంతంలో ఇంకా ఏదైనా వెలుతురుందా, ఏదైనా ఆశ ఉందా అనేది అది అనుమానమే. See, when you are surrounded by all the sad things, నువ్వు అన్ని విచారకరమైనటువంటి పరిస్థితులతో నీవు చుట్టుముట్టబడి ఉన్నప్పుడు though God is showing a way, you will be blind to that way, you cannot see it. దేవుడు నీకు మార్గం చూపిస్తున్నా గానీ నీకు అది కనబడదు, నువ్వు చూడలేని స్థితిలో ఉంటావు. The pain is too close and the struggle is too difficult. ఆ నొప్పి బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, నీ ప్రయాస అది కూడా చాలా ఘోరంగా ఉంటుంది. It's almost impossible to see how anything in our lives can ever be right again. ఇక మన జీవితంలో పరిస్థితులు ఎప్పటికైనా బాగుపడతాయా అనేది అసాధ్యంగానే అనిపిస్తుంది. We are at the crossroads and we have a choice to make. మనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమి ఎంపిక చేయాలో మనకి అయోమయమైన పరిస్థితిలో We ఉంటాం. can decide to turn our backs on God like the people of Judah, యూదా ప్రజల వలె మనము కూడా దేవునికి మన వీపుని చూపించడమా, or we can turn to God for help and rely on his promises during the tough times to come. లేదా సహాయం కొరకు కష్టకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విడుదలిచ్చి ఆయన మనకి ఆశీర్వదిస్తాడని ఆయన వైపుకి తిరగడమా, అది ఎంపిక. The Bible is filled with so many blessings and promises from God. బైబిల్ గ్రంథంలో దేవుని యొద్ద నుండి మనకి ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానాలు ఉన్నాయి. Each one of them is meant to give us hope for a better tomorrow. వాటిలో ప్రతి ఒక్కటి కూడా రేపటి దినం కొరకే, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కొరకైన నిరీక్షణ కలిగించేవిగా When ఉన్నాయి. once we understand them, ఒక్కసారి గాని వీటిని అర్థం చేసుకుంటే we can face any hardship with a new perspective and a new resolve. ఎలాంటి కఠినమైన పరిస్థితినైనా కానీ ఒక నూతనమైనటువంటి దృక్పథంతో, తీర్మానంతో మనం వాటిని చూడగలం. So let us apply these truths to our personal lives in the present day. కాబట్టి ఈ సత్యాలని ప్రస్తుతం ఉన్న మన దినాల్లో మన జీవితాలకు వీటిని అన్వయింపజేసుకుందాం. Once you become a child of God, ఒకసారి నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత you are a child of God forever. నీవు ఎల్లకాలం శాశ్వతముగా దేవుని బిడ్డవే. If you commit mistakes, God will punish you, నీవు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. because any loving father chastens his child. ప్రేమగల తండ్రి ఏ తండ్రి అయినా గానీ తన బిడ్డల్ని శిక్షిస్తాడు. It is only for the child's good. ఇది ఆ బిడ్డ మేలు కొరకే చేస్తాడు. But the father will never say that you are not my child. అంతేగాని తండ్రి ఎప్పుడు కూడా నువ్వు నా బిడ్డవే కావు అని చెప్పడా. So when you hear the word of God, కాబట్టి నీవు దేవుని యొక్క స్వరము విన్నప్పుడు the Holy Spirit uses the same God's word to convict you పరిశుద్ధాత్మ ఆ దేవుని వాక్యంని ఉపయోగించి నిన్ను ఒప్పిస్తూ ఉంటాడు. and enable you to confess your sinful state. నీ పాప స్థితిని ఒప్పుకునేటట్లుగా నీకు చేస్తాడు. The same Holy Spirit shows you Lord Jesus Christ, who shed his precious blood on the cross
of Calvary and guides you to the cross. ఆ పరిశుద్ధాత్మయే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తమును బట్టి నిశ్చయతనిస్తూ శిలువ వైపుగా నడిపిస్తాడు. When you confess your sins in a genuine way, నీవు యథార్థంగా నీ పాపములను ఒప్పుకున్నప్పుడు immediately and unconditionally Lord Jesus Christ forgives you of your sins. వెంటనే బేషరతుగా నీవు చేసిన పాపములన్నీ కూడా యేసు ప్రభువారు క్షమిస్తారు. Then you can become a child of God. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ కాగలవు. Then onwards Jesus will become your savior. అప్పటి నుండి యేసు ప్రభు నీకు రక్షకుడిగా ఉంటాడు. As you obey him daily, అనుదినము నీవు ఆయనకు విధేయత చూపిస్తున్న కొలది he will become your Lord also. ఆయన నీకు ప్రభువుగా కూడా ఉంటాడు. Not only savior but Lord also. నీకు రక్షకుడు మాత్రమే కాకుండా నీకు ప్రభువుగా కూడా Not ఉంటాడు. only saving you from your sins as savior but guiding you every step as Lord. నీ పాపం నుండి నిన్ను రక్షించి రక్షకుడుగా ఉండడం మాత్రమే కాకుండా అడుగడుగున కూడా నిన్ను నడిపించే ప్రభువుగా So ఉంటాడు. from that time onwards the Lord will guide you continually. కాబట్టి ఆ సమయం మొదలుకొని నిత్యము ప్రభువు నిన్ను నడిపిస్తాడు. But if you go astray, అయితే నీవు దూరం అయిపోతే తొలగిపోతే he will punish you. ఆయన నిన్ను శిక్షిస్తాడు. During that chastisement, ఆ శిక్షిస్తున్నటువంటి ఆ if సమయంలో you recognize your fault and failure and confess to him, he will restore you. నీ తప్పులు గ్రహించి గుర్తెరిగి దాన్ని ఒప్పుకున్నట్లయితే పూర్వస్థితికి మరలా నిన్ను Then he సమకూరుస్తాడు. will put you on the right path. అప్పుడు నిన్ను సరియైన మార్గంలో నిలుపుతాడు. This is what we see in the lives of the Old Testament Israelites. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీల జీవితంలో నుండి మనం చూస్తున్నాం. God has not forgotten any of his people who have been driven into harsh existence in distant countries. దేవుడు తన ప్రజలైనటువంటి వారు దూర దేశంలో కష్టాలు ఇబ్బందులు ఉన్న వారిని ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. Whether they people of the northern kingdom Israel, వారు ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యమైన or they belong to the southern kingdom Judah, దక్షిణాన ఉన్న యూదా రాజ్యం ప్రజలైనా కానీ God restored them to the land of their ancestors. దేవుడు వారి పితరుల దేశమునకు మరలా తీసుకొని వచ్చినాడు. They were united in the land with the renewed commitment, contentment and prosperity. వారు మరలా నూతన పరచబడినటువంటి ప్రతిష్టతతో కూడా వారు మరలా ఆ దేశంలో ఉంటున్నారు. వాళ్ళు Again తిరిగి that వచ్చినారు. religious fervor was continued. అక్కడ మరలా ఆ భక్తి జీవితం అనేది కొనసాగుతుంది. Not only from the Babylonian captivity, బబులోను చెర నుండి మాత్రమే కాకుండా the Lord did the same earlier when they were brought out of the Egyptian slavery. దేవుడు ఇంతకు పూర్వం కూడా ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని వచ్చినప్పుడు చేసినట్లుగానే చేశాడు. His love is an everlasting love. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. In the portion of our meditation, మన ధ్యానం కొరకైన భాగంలో the prophet Jeremiah pictures the joyous return of the Jews to Palestine. ఇర్మియా ప్రవక్త యూదా వారికి ఆ ఫలస్తీనాలో మరలా తిరిగి ఇచ్చేటువంటి సంతోషం గురించి మాట్లాడుతున్నారు. Even the blind and the lame joined the long trek back. గుడ్డివారైనా కుంటివారైనా కానీ సుదీర్ఘ ప్రయాణంలో వారు కూడా వీళ్ళతో కలుసుకొని ఉంటారు. Because God strengthened them and supplied the needs along the way. ఎందుకంటే దేవుడు వారిని బలపరిచినాడు. ఆ మార్గం అంతట్లో వారికి కావలసిన సదుపాయాలన్నీ ఇచ్చినాడు. He cared for them as a father cared for his firstborn. తండ్రి తన జ్యేష్ఠుల కొరకు ఏ రీతిగా అన్ని బాగోగులు చూసుకుంటారో జాగ్రత్త వహిస్తారో అట్లాగే దేవుడు వీరి ఎడల అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. That's what we read in Jeremiah 31:7-9. ఆ మాటలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో మనం He చదవచ్చు. releases them from the power of those who have held them captive. కాబట్టి వారిని చెరగా తీసుకొని పోయిన వారి యొక్క ఆ శక్తి నుండి వారి చేతుల్లో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. God will protect and care for his people. దేవుడు తన ప్రజల్ని కాపాడి వారి గురించి అన్ని జాగ్రత్తలు He తీసుకుంటాడు. wanted to give them agricultural prosperity. వ్యవసాయపరమైనటువంటి వృద్ధిని He కలుగజేస్తాడు. wanted to grant them the social contentment. వారికి సమాజంలో కూడా ఒక తృప్తికరమైన జీవితాన్ని ఇస్తానన్నాడు. He also wanted to grant them the religious satisfaction in a spiritual way. ఆత్మీయమైనటువంటి విషయాల్లో భక్తిపరమైనటువంటి సంతృప్తిని కూడా ఇస్తానన్నాడు. When they went into captivity, ఎప్పుడైతే వారు చెరలోనికి పోయినారో there was weeping and mourning. అక్కడ ఏడుపును దుఃఖమే ఉండింది. But God wants that weeping to be replaced by rejoicing. అయితే దేవుడు ఆ దుఃఖము వారిని సంతోషంగా And the మార్చాలనుకున్నాడు. mourning to be replaced by hope. ఆ ఏడుపు ఆ దుఃఖాన్ని నిరీక్షణతో But మార్చాలనుకున్నాడు. before such restoration, అయితే ఇలాంటి సమకూర్పుకి ముందు the people have to acknowledge that they have sinned. ప్రజలు మేము పాపము చేస్తున్నాము అని వాళ్ళు గుర్తించాలి, ఒప్పుకోవాలి. And they have to acknowledge that God have done justly in punishing them. దేవుడు వారిని శిక్షించడంలో ఆయన న్యాయవంతుడే అని అంగీకరించాలి వాళ్ళు. They have to pray to God with humble repentance. వారు ఎంతో దీనులుగా పశ్చాత్తాపపడుతూ దేవునికి ప్రార్థన చేయాలి. They must believe in his forgiveness. ఆయన యొక్క క్షమాపణ యందు నమ్మిక ఉంచాలి. Then he will cleanse them thoroughly and a brand new start will be there in their lives. అప్పుడు వారిని సంపూర్ణంగా కడిగి ఒక నూతనమైనటువంటి ఆరంభాన్ని ఆరంభించినట్లుగా దేవుడు వారికి చేస్తాడు. So in the verse for our meditation today, that is 31:4, కాబట్టి నేటి దినం కొరకైన మన ధ్యానం కొరకైన వచనంలో 31వ అధ్యాయము 4వ వచనంలో that word again
comes twice. ఆ మాట మరలా అనే మాట 2 సార్లు ఇక్కడ కనబడుతుంది. That speaks of restoration. ఇది సమకూర్పును గురించి The మాట్లాడుతుంది. concern of the chapters 30 to 33 of Jeremiah is restoration. ఇర్మియా గ్రంథం 30 నుండి 37 అధ్యాయాలు ఇవన్నీ కూడా సమకూర్చబడే దాని గురించే రాయబడ్డాయి. Oh, this is a book of consolation. కాబట్టి ఇది ఓదార్పును గురించినటువంటి గ్రంథం ఇది. So we see these two restorative words. ఈ 2 కూడా సమకూర్చేటువంటి మాటలు మనం చదువుతున్నాం, I'll చూసినాం. build, నేను కడతాను, I will plant. నేను నాటుతాను. Yeah, in verses 4 and 5 we can see those two words respectively. 4-5 వచనాల్లో ఈ 2 పదాలు మనం చూస్తున్నాం. So what God is saying? కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? Again I will build you, నేను మరలా నిన్ను కడతాను, and again you shall be adorned with the tambourines, నీవు మరలా తంబురలు వాయిస్తావు, and again you shall plant vineyards. నీవు మరలా ద్రాక్షవలు నాటుతావు. The word again means the Lord has done these things before. మరలా అనే మాట ఏం సూచిస్తుంది? ఇంతకు పూర్వము కూడా దేవుడు ఈ పని చేసినాడు He అని. has earlier built the nation of Israel. ఇంతకు పూర్వం కూడా ఇశ్రాయేలు దేశమును ఆయన He కట్టినట్లు has given the Israel a cause for rejoicing. ఇశ్రాయేలీలు వారికి సంతోష కారణముగా He చేస్తానంటాడు. had made it possible for Israel to plant vineyards and to prosper. ఇశ్రాయేలీలు మరలా నాటబడి వృద్ధి చెందులాగన దేవుడు వారికి Now చేస్తానన్నాడు. he will do it again. ఇప్పుడు మరలా దానిని Again చేస్తానంటున్నాడు. I will build you. నేను మరలా కడతాను. If you read verse 4, 4వ వచనం మనం చదివితే, I will build you and you shall be built, O virgin of Israel. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును ఓ ఇశ్రాయేలు కన్యక. Earlier the Lord called Israel as a desolate ఇంతకు ముందు అయితే ఇశ్రాయేల్ ఏమన్నాడు? నిర్జనమైన ప్రజలుగా చెప్పినాడు. and talked about her dressing provocatively in a vain attempt to attract lovers. 4:30 in Jeremiah. ఇర్మియా గ్రంథం 4:13లో మనం చదివితే 30:30. 30వ వచనంలో వారి వస్త్రధారణను బట్టి ఇతరుల్ని రెచ్చగొట్టేటట్లుగా ఉండినాయని చెప్తున్నాడు. Now how he calls her? ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నాడు? You are a virgin of Israel. నీవు ఇశ్రాయేలు కన్యక. There can be only one explanation for this change. ఈ మార్పుకి ఒకే వివరణం ఉంటుంది. He purified Israel again and calling her virgin. ఇశ్రాయేల్ని మరలా పవిత్రపరిచి ఇప్పుడు కన్యక అని పిలుస్తున్నాడు. God wants to rebuild this virgin. దేవుడు ఈ కన్యకని మరలా కట్టాలి అని Verse కోరున్నాడు. 4 further says about joy. 4వ వచనం ఇంకా ముందుకు చూస్తున్నాం, సంతోషము సంభ్రమము అనే మాట Now రాయబడింది. Israel has been purged of her sinfulness and forgiveness for her sins. ఇప్పుడు ఇశ్రాయేలు పాపం నుండి పవిత్రపరచబడింది, వారి పాపం నుండి క్షమాపణ పొందినది. She will go forth in rejoicing once again. తాను మరలా సంతోషిస్తూ ఉంటుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి the సోదరులారా, history of Israel gives us hope. ఇశ్రాయేలీల చరిత్ర మనకి నిరీక్షణనిస్తుంది. After you are born again, నీవు తిరిగి జన్మించిన తర్వాత by any reason if you have fallen spiritually, ఏ కారణం చేతనైనా ఆత్మీయంగా నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే there is a place of restoration. సమకూర్చబడే దాని కొరకైన ఒక ఆస్కారం ఉంది. And after restoration, the rejoicing will be there. సమకూర్చబడిన తర్వాత సంతోషము సంభ్రమపడతావు. Today, are you experiencing any discipline or any chastisement from God? ఒకవేళ ఈరోజు దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక శిక్ష, దేవుడు నిన్ను ఒక క్రమశిక్షణ గుండా తీసుకుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నావా? Like the Israelites confess and get cleansed thoroughly. ఇశ్రాయేల్ వలె నీవు కూడా ఒప్పుకొని సంపూర్ణంగా కడగబడాలి. Once again purging your sins. మరొకసారి నీ పాపములను ఆయన కడుగుతూ, And God wants to call you a virgin. దేవుడు నిన్ను కన్యక అని పిలవాలని That is కోరుతున్నాడు. an undefiled one. అంటే అపవిత్రపరచబడనిది You అని. can have a fresh start in your life. నీ జీవితంలో మరలా నూతన ఆరంభాన్ని నువ్వు చేయగలవు. Don't continue in sin. ఇక నువ్వు పాపములో కొనసాగకూడదు. You can come back to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు మరలా రావచ్చు. As the prodigal son's father was waiting for the return of his younger son, తప్పిపోయిన కుమారుని కొరకై ఆ తండ్రి వాడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగానే God the Father is waiting for you. తండ్రి అయిన దేవుడు కూడా నీ కొరకును ఎదురు చూస్తా ఉన్నాడు. Come to him. ఆయన చెంతకు రా. Confess your condition and be restored. నీ స్థితిని ఒప్పుకో, మరలా సమకూర్చబడి ఉండు. God wants you to be rejoicing. దేవుడు నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, not only you have saved us, నీవు మమ్మల్ని రక్షించడం మాత్రమే but కాకుండా whenever we go far away from you because of our foolish ways and decisions, మా బుద్ధిహీనమైనటువంటి ప్రభా నిర్ణయాలను బట్టి నీకు దూరంగా వెళ్ళిపోయిన సమయాల్లో thou art a God of restoration. నీవు సమకూర్చే దేవుడుగా Though ఉన్నావు. we are rebellious people, O Lord, thou art sending thy people with thy message. మేము తిరుగుబాటు చేసే ప్రజలమైన నీ ప్రజలకి వర్తమానం ఇచ్చి పంపిస్తున్నావు. O Lord, help us to be recovered దేవా, మేము మరలా సమకూర్చబడడానికి సహాయం from చేయండి. our fallen state. If at all our dear ones are under any discipline or chastisement, they may cry unto thee for restoration. మా ప్రియులు ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉండి నీ శిక్షకి గురవుతా ఉంటే దేవా, ఇప్పుడైనా వాళ్ళు గ్రహించి
ప్రభా చేసిన పొరపాట్లు ఒప్పుకునేటట్లు చేయండి. Lord, thou art a God of everlasting love. దేవా నీవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. Again you want to build us. మరలా నీవు మమ్మల్ని కట్టాలని కోరినావు. Again you want to change our weeping into dancing. ప్రభా మరలా మా దుఃఖము నాట్యముగా మార్చాలని కోరినవాడు. Our mourning into rejoicing. మా దుఃఖము సంతోషముగా మార్చాలని కోరినావు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడు. Help us to be restored. ప్రభా మేము సమకూర్చబడడానికి Make us సహాయం humble చేయండి. people. ప్రభా మమ్మల్ని దీనులుగా చేయండి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమకూర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.